ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. 10 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. సిపిఐ శ్రేణులతో ఖమ్మం నగరం ఏర్పెక్కింది. కళాకారులు విప్లవ గీతాలతో అక్కడ ఆలపించడం జరిగింది. వందే మాతరం శ్రీనివాస్ పాటలు యువకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. త్యాగఫలం నీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. అందరూ పాడాలి, అందరూ పాడండి. పల్లె 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 ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటి నీయలో అది పెన్నిది జెండె నీయలో. అందరూ సెల్ ఫోన్స్ లో లైట్లు ఆన్ చేయండి. సెల్ ఫోన్స్ లో లైట్లు అందరూ ఆన్ చేయండి. సెల్ ఫోన్స్ లో లైట్లు అందరూ ఆన్ చేయండి. బల్లె 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 బల్లె. కేసీఆర్, చంద్రబాబు, జగన్ మోదీ పక్కనే ఉన్నారన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. వాళ్లు చేసిన పాపాల వల్లే మోదీ పక్కన ఉన్నారన్నారు. ట్రంప్కి బానిసగా మోదీ ఉన్నారని నారాయణ విమర్శించారు. ప్రపంచంలోనే భారత్ పెద్ద దేశమని, వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోవడం దుర్మార్గం అని అన్నారు. మోడీ పక్కనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మోడీ పక్కనే ఉన్నాడు. అపోజిషన్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీతోనే ఉన్నాడు. ఎందుకున్నారంటే వాళ్ళ భయం వాళ్ళది. వాళ్ళు చేసిన పాపాలు చిట్టా ఇప్పుతాడు చెప్పేసి భయపడి బ్లాక్మెయిల్లో ఉన్నారు. వీళ్ళ నాయకుడు మోడీ అయితే మోడీ ప్రథమ బానిస ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీకి పెంపుడు కుక్కలుగా ఉన్నటువంటి వీళ్ళు కలిసి ప్రపంచాన్ని అస్త్రాగతం చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇంత పెద్ద ప్రపంచం పెద్ద దేశం మంది, ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచం ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వెనుజులా అధ్యక్షుడి వాళ్ళ భార్యని రాత్రి ఎత్తుకెళ్ళిపోతారా? వెనుజులాకు అమెరికాకి 2000 కిలోమీటర్ల దూరం ఉంది. ఏం ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి? అదేమంటే మీరు మారక ద్రవ్యాలు అమ్ముతున్నారని చెప్తా ఉన్నారు. మారక ద్రవ్యాలు అమ్మేదెవరో తెలుసా? ఈ ప్రపంచానికి మారక ద్రవ్యాలు నేర్చిపెట్టేది పంపించేది మోడీ శిష్యుడు అదాని. ఇప్పుడు పోయి చూడండి, ముంద్రా పోర్టు ఉంది గుజరాత్లో. ముంద్రా పోర్టును ఉన్నటువంటి గంజాయి ప్రపంచం సప్లై చేస్తూ ఉన్నాడు. మీకు చేత అయితే అదాన్ని పట్టుకోగలరా? అదాన్ని పట్టుకోలేరు, కానీ వెనిజులా అధ్యక్షుని పట్టుకుంటున్నారు. కానీ అక్కడ లేదు గంజాయి. అక్కడ ఉండేదేంటి? చమురు ఉంది. చమురు కోసం పోయారు సంపద తీసుకోవడానికి. ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతి చేస్తున్నప్పుడు దీన్ని ఖండించకుండా ఉంటే, ఇంత పెద్ద భారత ప్రధానమంత్రిగా ఉంటే ఈడా మా ప్రధానమంత్రిని తలంపుకోలు చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆయన దుర్మార్గాన్ని సపోర్ట్ చేసేటువంటి ఇక్కడ కేసీఆర్ కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మరింత సిగ్గుతో తల ఉంచుకోవాలి. తక్షణం మేమాత్రం ప్రజల మీద